బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుబడిన కన్నడ నటి రాణ్యారావు కేసు సంచలనమవుతోంది. రాణ్య తండ్రి రామచంద్రరావు కర్ణాటక డీజీపీగా పనిచేస్తున్నారు. దీంతో ఈ కేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. రాణ్యారావు స్మగ్లింగ్ వెనుక ఎవరున్నారు అనే దానిపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని దర్యాప్తులో ఆమె చెప్పారు. ఎయిర్పోర్ట్లో రాణ్యకు సాయం చేసిన ఓ కానిస్టేబుల్ స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. త్వరలోనే ఆమె భర్తను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. రాణ్యకు రామచంద్రరావు సవతి తండ్రి అని అధికారులు తేల్చారు. రామచంద్రరావు మీడియాతో మాట్లాడి కీలక విషయాలు చెప్పారు. రాణ్య కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. 4 నెలల క్రితమే రాణ్యకు పెళ్లి జరిగిందని, అప్పటి నుంచి ఆమె తమ ఇంటికి కూడా రాలేదని చెప్పారు. భర్తతో పాటు ఆమె ఎలాంటి వ్యాపారం చేస్తుందో తనకు తెలియదని తెలిపారు. రాణ్యారావు తరచూ దుబాయ్ వెళ్లి రావడంతో డిఆర్ఏ అధికారులకు అనుమానం కలిగింది. ఏడాది 10 సార్లు ఆమె దుబాయ్ వెళ్లి వచ్చారు. గడిచిన 15 రోజుల్లోనే 4 సార్లు ఆమె దుబాయ్, బెంగళూరుకు మధ్య ప్రయాణం చేశారు. ప్రతిసారి ఆమె ఒకే రకమైన డ్రెస్ కోడ్తో ఉండడం కూడా అధికారుల అనుమానానికి కారణమైంది. దీంతో డిఆర్ఏ అధికారులు ఆమెపై నిఘా పెట్టారు. మొన్న దుబాయ్ నుంచి కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన రాణ్య భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుంది. ఓ కానిస్టేబుల్ సాయంతో బయటకు వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే అక్కడున్న డిఆర్ఏ అధికారులు రాణ్యను అడ్డుకుని తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆమె బెల్ట్లో కిలోల కొద్దీ బంగారం బయటపడింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లి కూడా అధికారులు తనిఖీ చేశారు. ఈ కేసులో రాణ్యారావు నుంచి 17 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు.